రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జవహర్ నగర్ పరిధిలో విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు అరైవ్ అలైవ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జవహర్ నగర్ సిఐ సైదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ రోడ్డు సదస్సులో విద్యార్థులకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వివరించిన ప్రధాన అంశాలు: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్కు ఉన్న హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల 80% ప్రాణాపాయం తప్పుతుందని సిఐ స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటడం వంటి ప్రాథమిక సూత్రాలను అలవరుచుకోవాలని సూచించారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమని గుర్తు చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడపడం ఆత్మహత్యతో సమానమని హెచ్చరించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని గుర్తు చేశారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ప్రమాదాలకు దారితీస్తుందని వివరించారు. విద్యార్థులు కేవలం తామే కాకుండా తమ తల్లిదండ్రులను మరియు ఇరుగు పొరుగు వారిని కూడా ట్రాఫిక్ నియమాలు పాటించేలా ప్రోత్సహించాలని పోలీసులు కోరారు. సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడమే ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, కానిస్టేబుల్ మరియు పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 18 ఇయర్స్, అదే అబ్బాయికి అయితే 21 ఇయర్స్. అలా కాకుండా ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ 16 ఇయర్స్కి 14 ఇయర్స్కి ఈ లవ్ ఫెయిల్ తోటి వాళ్ళు వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు కాదు వెళ్ళిపోవడం, మళ్ళీ కేసు రావడం, ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి రిటర్న్ రావడము, ఇలాంటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ఏరియాతో కూడా కొంచెము బిలో పావర్టీలు ఉన్నాం కాబట్టి చాలామంది మిమ్మల్ని దాన్ని డిస్కరేజ్ చేసే అవకాశం ఉంటుంది. నా బండి ఉంది, నా బండి ఎక్కండి, సినిమా తీసుకుపోతా, బేకరీ తీసుకుపోతా, అటు తీసుకుపోతా, ఇటు తీసుకుపోతా అని చెప్పి ఉన్న మాట చెప్తూ ఉంటారు. ఏది కూడా ఏది నమ్మొద్దు. అట్లే ఉన్న వచ్చింది మిమ్మల్ని. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు అరైవ్ అలైవ్ సురక్షితంగా గమ్యం చేరేటువంటి ఉద్దేశంలో భాగంగా గౌరవ డీజీపీ గారు పబ్లిక్ని అవేర్ చేయడం, ట్రాఫిక్ యొక్క ప్రివెన్షన్, ఏ విధంగా యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలి, దాంట్లో భాగంగా లాస్ట్ ఒక 10 డేస్గా నడుస్తూ ఉంది. ఇది అప్ టు 29th వరకు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. దీంట్లో హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేయొద్దు, డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ బయట తీసుకోవద్దు. ఈ రోడ్ యూజర్స్ ఎవరైనా ఆటో వాళ్ళు కానీ, 2 వీలర్స్ కానీ, కార్ అయినా కానీ ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎదుటి వాళ్ళ యొక్క లైఫ్ని సెక్యూర్ చేయాలి, ఏ విధంగా చేయాలి, దాని మీద మేము రోజు కంపెనీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కూడా ఈరోజు స్కూలు పిల్లల్ని, అదేవిధంగా మీడియా మిత్రులను ఫీజ్ చేయాలనే ఉద్దేశంతో మాసోత్సవ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, దీన్ని వైడ్గా పబ్లిక్ చేసి ప్రజలందరూ కూడా యాక్టివేట్ చేయాలని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి.